చర్యలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. భారీ వర్షాల కారణంగా ముంచెత్తిన వరదలు సమయంలో సహాయక చర్యలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వరదల్లో రాణి గారు ఖమ్మం వారి 3 పిల్లలు చిక్కుకుంటే ప్రభుత్వం స్పందించదా? మధుర నుంచి వారి బంధువులు గజ ఈతగాళ్లను రప్పించి వారి ప్రాణాలు కాపాడుకోవాలి. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంటే ఒక జేసీబీ డ్రైవర్ సోదరుడు తన ప్రాణాలు తెగించి 9 మంది ప్రాణాలు కాపాడాలు ధైర్యం చెప్పి రక్షించిన మంత్రులు ఇయ్యాల తలదాచుకున్నటువంటి నేపథ్యం ఉందని కేటీఆర్ మండిపడ్డాడు. అదే ఖమ్మంలో వరదలు బీభత్సం ఉన్న నేపథ్యంలో గంట సేపట్లో హెలికాప్టర్లు పంపించినటువంటి పరిస్థితి ఉండే బీఆర్ఎస్ హయాంలో. ఆ సందర్భంలో ఇవాళ ఖమ్మం జిల్లా మొత్తం అతలకుతలం అవుతుంటే ఇవాళ కాపాడుకున్న బాధ్యత మంత్రులు 3 మంత్రుల నుండి కూడా అక్కడ ఏం చేయలేనటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ షోకాల్సి కొంత మంత్రులు షోకాల్సి ఆ ఫోటోషూట్ కోసం మాత్రమే ఇవాళ పోజులు ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఫోటోషూట్ కోసమే ఇవాళ పోయి ఇవాళ అంగరంగ వైభవంగా చేసే నేపథ్యం ఉంది. ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు మీరు ఏం గుణపడని చెప్తారంటే మీరు కూడా వాళ్ళలో కలిసిపోయేటువంటి నేపథ్యం ఉంది. మీరు సేఫ్ జోన్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని పట్టించుకోకపోతే ఇలా ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. అందుకోసమే ఏపీలో ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆయన చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత ఏముందో అన్నటువంటి ప్రధాన వార్త కూడా జైబీన్ దినపత్రికలో రాసినటువంటి ప్రధాన వార్త కూడా చెప్పేటువంటి నేపథ్యం కూడా ఇస్తాను.